ఒక సబ్జెక్ట్ మర్చిపోయాను సార్, క్షమించండి. నిన్న చిట్రెడ్డి మాట్లాడుతూ 2.0 తర్వాత 30 ఏళ్ళు ఉంటామన్నారు. ఖచ్చితంగా ఉంటారు 30 ఏళ్ళు జైల్లో. చివరిగా చిట్రెడ్డి గారు నటిస్తున్న 2.0 చిత్రంకి సినిమా టికెట్లు అవి కూడా మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎవరికైనా అందుబాటులో కావాలని అడగండి, ఇస్తాము. ముందు సినిమా చూపిస్తాము, ముందు కూడా సినిమా చూపిస్తాము. 30 ఏళ్ళు జైల్లో కూడా ఉంచుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. 2.0 అంట. ఈయన 10 ఏళ్ళ క్రితం వచ్చాడు 2.0 ఈయన ఇప్పుడు ఈరోజు గతంలో 151 సీట్లు రాష్ట్ర ప్రజలు తెలియకుండా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే 5 ఏళ్ళు ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు కొత్తగా ఏమంటే నాకు 2.0 కార్యకర్తలే నాకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కార్యకర్తలను మోసం చేస్తారు. అంటే ఇంకా రాబోయే 5 ఏళ్ళు కానీ ఆయనకు పదవి ఇస్తే రాష్ట్ర ప్రజలను అసలు పట్టించుకోడు. చెప్పకనే చెప్పిన, మనం చెప్పక్కర్లేదు, ఆయన డైరెక్ట్గా చెప్పకనే చెప్పిన విషయాలు ఏంటంటే ఇంకా నాకు ప్రజలతో పని లేదు, నేను కార్యకర్తలను కాపాడుకుంటాను. అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నావు అసలు. ఒక్క విషయం, పథకాలు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అసలు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఇక్కడికి ఏమేమి అందాలో రాష్ట్ర ప్రజలకు అన్నీ అందుతుంది. దాదాపు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 4000 పైచిలుకు రోడ్లు పడాయి. రోడ్లు లేని చోట, మన్యం జిల్లాల్లో రోడ్లు లేని చోట ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేకుండా అవసరం పడుతుంటే అక్కడ కూడా రోడ్లు వేసి చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా ఏదైతే వైసీపీ ఉందో ఆస్వాదించే ప్రసక్తి లేదు, వాళ్ళని నమ్మే ప్రసక్తి అయితే లేదు. రాబోయే రోజుల్లో కూటమి ద్వారా ఇంకా రాష్ట్ర ప్రజలకి జరగబోయే ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో మేలు, ఈ రాష్ట్రం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తలమునకలై పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఎన్నెన్నో అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇందాక మా కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు, చిట్టిబాబు చిట్రెడ్డి నమ్మే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మరు. మీరు ఇంకా ఆలోచన, ఆ ఆశలు, మళ్ళా ఏం చెప్పాడో ఒకసారి 30 ఏళ్ళు మనమే ముఖ్యమంత్రి అన్నాడు. ఏమైందనేసి 5 ఏళ్ళు చాలు స్వామి, మళ్ళీ 30 ఏళ్ళు అండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 30 ఏళ్ళు మనం నెక్స్ట్ పాలించామంటే 30 ఏళ్ళు అంటే ప్రతి ఒక్కసారి 30 ఏళ్ళు వచ్చినామంటే 30 ఏళ్ళు ఉంటామనేసి ఆశతో బతుకుతున్నాడు. ఆ ఆశతోనే బతకండి, కానీ మీకు అవకాశం అయితే ఖచ్చితంగా రాదని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. జై హింద్.